కొత్తగా వచ్చాను, ఏమీ తెలియదు, గాడ్ ఫాదర్ లేరు, అందుకే మరి అందరూ నన్ను వాడుకుని వదిలేశారు. నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు, కనీసం అవకాశాలు కూడా ఇవ్వలేదంటూ ఇండస్ట్రీపై తన అక్కసును వెళ్లగక్కింది బుల్లితెర బ్యూటీ, వెండితెర హీరోయిన్ రష్మి. 2002లో హోలీ మూవీలో నటించినా ఏమాత్రం అవకాశాల్లేవు. 4 ఏళ్ల తర్వాత థ్యాంక్స్ లో ఓ క్యారెక్టర్ వచ్చినా చెప్పుకోదగ్గ గుర్తింపు రాలేదు. 2-3 ఏళ్లకు అలా మెరుస్తూ నెట్టుకొస్తున్న ఈ బోల్డ్ బ్యూటీకి వెండితెర హ్యాండ్ ఇచ్చినా బుల్లితెర మళ్లీ లైఫ్ ఇచ్చింది. జబర్దస్త్ తర్వాత మరోసారి వెండితెరపై గుంటూరు టాకీస్తో తన అదృష్టంపై లెక్కలేసుకుంటుంది. ఈసారి బాగా తెలివిగా వ్యవహరిస్తున్నానని, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది. అయితే గతంలో లేని గాడ్ ఫాదర్ ఎవరా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈసారి కొంచెం ఘాటుగా ఎక్స్పోజింగ్ కు రెడీ అంటోందట. చూడాలి మరి పుష్కరం తర్వాత వచ్చిన అవకాశం రష్మిని ఎటువైపు తీసుకెళ్తుందో అంటోంది ఫిల్మ్ నగర్.